ప్రియమైనటువంటి వాళ్ళరా, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. ఉదయకాల సంబంధం మీ అందరికీ శుభాభివందనాలు. ఉదయకాల సంబంధం దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం, ఆయన మహిమాశక్తిని బట్టి అట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలను. చూడండి, దేవుని యొక్క మహిమాశక్తి మన జీవితంలో వెల్లడిపరచబడినప్పుడు మనం సంపూర్ణమైన బలాన్ని అనుభవిస్తామంటండి. ఈ భూమి మీద అసలు సంపూర్ణ బలం ఉందా? ఏ మనుషుడైనా సంపూర్ణ బలవంతుడిగా ఉండగలడా అంటే దేవుని యొక్క పునరుద్ధాన శక్తి అనగా దేవుని యొక్క మహిమతో కూడుకున్నటువంటి శక్తి ఉన్నది చూసారా? ఆ శక్తి మాత్రమే సంపూర్ణమైన బలాన్ని మానవుడికి ఇస్తుంది. గమనించినట్లయితే అందుకే అక్కడ అంటాడు, దేవుని వాక్యంలో కూడా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక రాయబడింది, క్రీస్తు యేసు యొక్క మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబడిన అంటాడు. 4:19 రాశాడు. ఎందుకు ఈ మాట పౌలు గారు చెప్తూ వచ్చాడు అంటే, చూడండి, ఆ యొక్క ప్రతి అవసరం తీర్చబడటం అనేది దేవుని యొక్క మహిమను బట్టి ఆధారపడి ఉంది. అంటే దేవుడు తన మహిమను వెల్లడిపరిచినప్పుడు, తన బలాన్ని కనబరిచినప్పుడు చక్కగా మన అవసరాలన్నీ తీర్చబడతాయి, మన యొక్క పరిస్థితులన్నీ చక్కబరచబడతాయి. అంటే ఇక్కడ దేవుని శక్తి వెల్లడిపరచబడినప్పుడే మన జీవితంలో కార్యం జరుగుతుంది. దీన్ని మనం గ్రహించాలి. దేవుని యొక్క మహిమా శక్తిని మనము ఎప్పుడైతే వెల్లడిపరచబట్టు కొరకై కనిపెట్టుకొని, అయ్యా నాకు నీ మహిమను చూపయ్యా అని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే తగ్గించుకొని దీన మనస్కులమై ఆయన సన్నిధిలో మొరపెడతా ఉంటాం, అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అబ్రాహాము గారి జీవితాన్ని చూసినప్పుడు మనందరికీ తెలుసు, కొలస్సీలకు రాసిన పత్రిక 1:11 మనం చూస్తూ వచ్చినప్పుడు పునరుద్ధాన శక్తి బయలుపరచబడిన విధానాన్ని అక్కడ వివరించాడు. అబ్రహాము గారి జీవితాన్ని చూస్తూ వచ్చినప్పుడు, అబ్రహాము తన భార్య చూసినప్పుడు ఆమె శరీరం ఏమాత్రము కూడా పిల్లలను కంటానికి ఆ శక్తి లేదు, వాళ్ళలో ఆ బలం లేదు. నిజంగా చూస్తే పూర్ణ బలం మళ్ళా పొందుకున్నారు. ఎట్లా సాధ్యమైంది? అతని భార్య ఎంతో బలహీనంగా ఉన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు పునరుద్ధాన శక్తిని ఆమెలోకి పంపుతూ వచ్చాడు. ఆమె ఎముకలు, ఆమె శరీరం, ఆమె యొక్క నర్వస్ సిస్టమ్ అంతా, ఆమె శరీరం అంతా ముసలితనం అయిపోయింది. ముసలితనం వచ్చేసి పూర్తిగా శరీరం అంతా బలహీనం అయిపోయింది. బలహీనం అయిపోయినటువంటి శరీరంతో ఉన్నటువంటి ఆమె ఎలా బిడ్డలను కలగలుగుతూ వచ్చింది? ఎలా పిల్లలను కనగలిగింది? సాధ్యపడే విషయమేనా? ఆలోచించండి. అంటే ఎట్లా పిల్లలను కనగలుగుతూ వచ్చింది? ఆ శక్తి ఆ బిడ్డను పొందగలిగే విధంగా ఆ పునరుద్ధాన శక్తి ఆమెలోకి వచ్చింది. ఎప్పుడైతే ఆ పునరుద్ధాన శక్తి ఆమెలోకి వస్తూ వచ్చిందో అప్పుడు ఆమె బిడ్డలను కనగలుగుతూ వచ్చింది. అబ్రాహాము కూడా వృద్ధాప్యంలోకి వచ్చి ఉన్నాడు, శారా కూడా వృద్ధాప్యంలో ఉన్నారు. శరీరం మృతతుల్యమైపోయిన పరిస్థితి, అంటే చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నంతగా శరీరం బలహీనపడిన శరీరంలో మరల బిడ్డలు ఎట్లా పుట్టగలుగుతూ వచ్చారంటే దేవుడు తన మహిమ ద్వారా ఆ శక్తిని ఏం చేశాడంటే ఆ వెల్లడిపరిచాడు. ఆ పరిపూర్ణమైన శక్తి వారు అనుభవిస్తూ వచ్చారు. అందుకనే యెహోషువని మీరు తీసుకుంటే, యెహోషువ వయసు అయితే మీదపడుతుంది కానీ దేహములో మాత్రం శక్తి తగ్గట్లేదు. ఎందుకంటే యెహోషువ నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించాడు. యెహోషువ దేవుణ్ణి సేవించిన విధానం అంత బాగుంది. అందుకే యెహోషువకి ఆ పూర్ణ బలం అనుభవించే శక్తి దేవుడిస్తూ వచ్చాడు. గమనించారా? అందుకే అతని దేహంలో ఎక్కడ బలహీనపడినట్లుగా అనిపించట్లేదు. ఈరోజు చాలామంది శారీరకంగా బలహీనమైపోతున్నారు. అందుకే ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అంటాం. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినాల్లో కొండ మీద పలికిన మాట అదే. ఏమని? ఆత్మ సిద్ధమే, శరీరం బలహీనం. అంటే వీళ్ళు శరీరాలన్నీ వీక్గానే ఉన్నాయి, ఆత్మలో బలం లేదు. ఆత్మలో బలం ఉంటే శరీరం బలపడుతుంది. అంటే శరీరము ఆత్మ శరీరం ఒకదానికొకటి ఆపేక్ష కదా. ఆత్మ యొక్క ఆపేక్షను బట్టి శరీరం బలహీనపడుతుంది కదా. అంటే ఆత్మ ఏది కోరుకుంటుందో అదే శరీర బలహీనతకు కారణమవుతుంది. ఆత్మలో బలంగా ఉన్నటువంటి వ్యక్తి, ఆత్మలో వర్ధిల్లుచున్న వ్యక్తి అన్నిట్లో వర్ధిల్లుతాడు. అవసరాలన్నీ తీర్చబడతాయి, సమస్యల పరిష్కారం అవుతాయి, ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు కుటుంబాల్లో ఎన్నో సమస్యలు, ఎన్నో కొదవలు, ఎన్నో పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య ఈ రోజున కుటుంబ జీవితాలను గడుపుతున్నారు. కారణం ఏంటంటే అపూర్ణ బలం. దేవుడిచ్చే ఆ పూర్ణ బలం, ఆ పునరుద్ధాన శక్తి నీలో లేనప్పుడు నీవు బలహీనుడిగా ఉండిపోతావు.
అందుకే దేవుని వాగ్దానాలు అంతే పరిశుద్ధ గ్రంథంలో మనం చూడొచ్చు. బైబిల్ గ్రంథంలో చూస్తే ఆదికాండం 17:17 రాయబడుతూ వచ్చింది. దేవుడు ప్రేమతో మనల్ని గద్దించుచు సహాయం చేయుచున్నాడు. దేవుడు మానవ పద్ధతులను బట్టి సహాయం చేయట్లేదు, కానీ విశ్వాసమును బట్టి, ప్రార్థనా జీవితాన్ని బట్టి దేవుడు మనకు సహాయం అందిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి అధికమైన బలాన్ని ఇవ్వటానికి తన వాగ్దానాలను విశ్వాసం ద్వారా మనకి వెల్లడిపరిచి, అబ్రహాము కూడా, అందుకే అబ్రాహాం అని పేరుంటే అబ్రాహాం పేరు మార్చి అబ్రహాం అని పేరు పెట్టి ఆ నూతన బలాన్ని అబ్రహాంకి ఇస్తూ వచ్చాడు. దేవుని బిడ్డలు అక్కడి నుంచి పిల్లల్ని కనగలిగారు, వారిని పెంచగలిగారు, వారిని పెద్ద చేసేంత వరకు వీరు శక్తిని పొందుకున్నారు. యెహోషువ కూడా యాత్రలో ముందు నడిచేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు యెహోషువకి దేవుడు శక్తినిచ్చాడు. సంసోను కూడా ప్రార్థిస్తాడు, నేను బలమంతా కోల్పోయాను, నాకు మళ్ళీ తిరిగి బలం ఇవ్వమని దేవుడిని అడిగాడు. కన్నీరు గార్చాడు. అప్పుడు దేవుడు సంసోనికి మళ్ళీ బలాన్ని ఇచ్చాడు. గమనించారా? సంసోనికి ఇచ్చిన బలం ఎక్కడిది? పునరుద్ధాన శక్తి. కోల్పోయిన బలం ఎట్లా వస్తుందండి? ఇప్పుడు సంసోను దెలీలా విషయంలో పాపం చేసి 2 కళ్ళు పోగొట్టుకొని గానుగుతో తిప్పుకుంటూ చీకట్లో బతుకుతున్నాడు. ఈ రోజున దేవుడిచ్చిన ఆత్మబలం పోయింది. ఇప్పుడు మళ్ళా ప్రార్థించాడు, దేవుడిని అడిగాడు, నాకు మళ్ళీ బలం ఇవ్వవా అని. దేవుడు కనికరించి మరలా కోల్పోయిన బలాన్ని తిరిగి ఇచ్చాడు. కనుక ఆయన ఇచ్చే బలం పూర్ణ బలం. కనుక ఆ పూర్ణ బలాన్ని మనం అనుభవించాలంటే దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థించేవారు ఉండాలి. ఉదయకాల సంబంధం దేవుని సన్నిధిలో ప్రార్థించి పూర్ణ బలాన్ని అనుభవించే కుటుంబాలుగా మనందరం జీవించలాగా దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, అయ్యా పూర్ణ బలం మీరు మాకు దయచేయండి నాయన. మీ పునరుత్థానపు శక్తి మహిమతో కూడుకున్నది. ఆ మహిమ మా జీవితాలు వెల్లడపరచబడినప్పుడు మేము పూర్ణ శక్తిని అనుభవించగలుగుతాం. అట్టి పూర్ణ బలం మీరు మాకు దయచేయవలసిందిగా యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట అతి వినయముతో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.